ఈ సంక్రాంతికి విడుదలై అభిమానుల్ని అలరించిన చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. బాలయ్య 100వ సినిమా కావడం వల్ల ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలున్నాయి. ఓ చారిత్రక గాథని బాలయ్య ఇమేజ్ కి తగ్గట్టుగా మలచడంలో క్రిష్ విజయం సాధించాడు. టేకింగ్, సంభాషణలు, అందులో బాలయ్య నట విశ్వరూపం, పైగా తెలుగువారు చూడవలసిన సినిమా కావడం, అన్నిటికీ మించి సంక్రాంతికి విడుదల కావడం వల్ల ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి. ఈ సినిమా ఖచ్చితంగా బాలయ్య గత సినిమా రికార్డుల్ని తిరగరాస్తూ 100 కోట్ల దిశగా దూసుకుపోతోందని అభిమానులు భావించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఫైనల్ రిపోర్ట్ చూసి బాలయ్య అభిమానులే కాదు, ట్రేడ్ వర్గాలు కూడా విస్తుపోతున్నాయి. టోటల్ గా గౌతమిపుత్ర శాతకర్ణి 49.5 కోట్ల వసూళ్లు దక్కాయి. అంటే మ్యాజిక్ ఫిగర్ 50 కోట్లకు కాస్త తక్కువ అన్నమాట. 100 కోట్లు కొడతాడనుకుంటే 50 కోట్లు కూడా దాటలేదంటూ బాలయ్య అభిమానులు తెగ నిరాశ పడిపోతున్నారు. నైజాంలో ఈ చిత్రం దాదాపు 9.5 కోట్లు సాధించింది. ఓవర్సీస్ లో 7 కోట్ల వరకు వచ్చింది. సీడెడ్ లో 8 కోట్లు వసూలు చేసింది. తొలి వారమే 30 కోట్లు దాటినా ఆ తర్వాత పబ్లిసిటీ వదిలేయడం వల్ల ఈ సినిమా వసూళ్లు బాగా క్షీణించాయని తెలుస్తోంది. ఈ సినిమాకి దాదాపుగా 55 కోట్ల వరకు బడ్జెట్ అయింది. వచ్చింది 50 మాత్రమే. అంటే ఎలా చూసినా 5 కోట్లు నష్టం అన్నమాట. శాటిలైట్ ని కూడా కలుపుకుంటారు కాబట్టి స్వల్ప లాభాలతో సంతృప్తి పడాల్సి వస్తోంది.